వెనిజులాపై అమెరికా ఉగ్రదాడిని ఖండించాలని మదురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి రాముడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ అమెరికా గత 20 సంవత్సరాల నుంచి ఎలాగైనా వెనిజులాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. ఈ దాడి అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దార్శనికానికి ప్రతీకంటూ ఘాటుగా విమర్శించారు. ఎన్నో రోజులుగా ప్రపంచ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన చమురు నిల్వలని వాళ్ళకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న చావెజ్, ఆయన తర్వాత వచ్చిన మదురో ఇలాంటి వాళ్ళని అధికారం నుంచి తొలగించి వాళ్ళ చమురు నిల్వలని తన లాభం కోసం వాడుకోవాలని చూస్తున్న ట్రంప్కి, అమెరికా సామ్రాజ్యవాదానికి ఇవి చాలా ప్రమాదకరమైన చర్య. ప్రతి పౌరుడు, బాధ్యత కలిగిన పౌరుడు ఖండించి ఇలాంటి చర్యలను ఖండించాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటూ ఇలాంటి నియంతృత్వ పోకడలకు, ఆర్థిక బానిసత్వాన్ని చిన్న చిన్న దేశాలకు స్వాధీనం చేసుకుంటూ ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రోత్సహించడం ప్రపంచ వ్యాప్తంగా ఇది ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఆర్థిక మూలాలపై జరుగుతున్న యుద్ధం చిన్న దేశాలన్నీ కూడా అమెరికా సామ్రాజ్యవాద వికృత చేష్టలకు బలవుతున్నాయి. ఆసియాలో, లాటిన్ అమెరికాలో ఈ ఉదంతాలు మనం చూస్తాం. వెనిజులాలో ఇంకా దాని వికృత చేష్టలు పరాకాష్ఠకెళ్ళాయి. ఎందుకంటే అక్కడ అధ్యక్ష వారి దంపతులను తీసుకెళ్లడం అనేది అది ఆ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడి. ఆర్థిక కోణంలో ఆర్థిక ఫలాలను ఉద్దేశించి ఆ చమురు కోసం జరుగుతున్న యుద్ధం తప్ప దానిలో ఏ రాజకీయ కోణం లేదని మేము ఆ దేశానికి, చిన్న దేశానికి, ఒక గొప్ప దేశానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. భారతదేశానికి మిత్ర దేశమైన వెనిజులాపై నిన్న 11 గంటలకు నిర్దాక్షిణ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రపంచంలో ఉగ్రవాదం గురించి మాట్లాడే అమెరికా యొక్క ఉగ్రవాదం ఎలా ఉందో ఈరోజు వెనిజులాపై దాడి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు దాడి చేయాలి? అమెరికాకు ఏ హక్కు ఉంది వెనిజులాపై దాడి చేయడానికి? కేవలం గత 15-20 సంవత్సరాల నుంచి అమెరికా వెనిజులాను ఏ రకంగా ఆక్రమించుకుని అక్కడున్నట్టు చమురును మొత్తం కూడా దొంగలించుకోవాలని, కారు చౌకగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోనే అమెరికా సామ్రాజ్యవాదం చేసే కుట్ర తప్ప వేరేది కాదనే విషయాన్ని ప్రపంచ ప్రజానీకం గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకయ్యా దాడి చేస్తుందంటే డ్రగ్స్ అనేటువంటి ఒక పేరుతో ఈరోజు మదురో పైన ఆ రకంగా దాడి చేస్తూ ఉన్నారు. మరి అమెరికా చేసే దౌర్జన్యం పైన ఎవరు దాడి చేయాలి? అమెరికా ఈరోజు తృతీయ ప్రపంచ దేశాలపైన తనకిష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తూ, తనకిష్టం వచ్చినట్లు దాడులు చేస్తుంటే ప్రపంచ ప్రజానికం చూస్తూ మౌనంగా కూర్చున్నటువంటి కాలం కాదనే విషయాన్ని అమెరికా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా మదురోను, ఆయన భార్యను ఎక్కడ బంధించారో చెప్పాలి, తక్షణం విడుదల చేయాలి. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనట్టు ప్రభుత్వాన్ని అణిచివేసి ఆ రకంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం ఈరోజు అమెరికా చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో చమురు నిల్వలు ఉన్నటువంటి దేశం వెనిజులా దేశం అన్నట్టు విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మనం చూస్తున్న గత 20 సంవత్సరాల క్రితం సద్దాం హుస్సేన్ పైన ఈ రకంగానే దాడి చేసి సద్దాం హుస్సేన్ ఉరి చేసినట్టు విషయం మనకు తెలుసు.